ఓం నమ శివాయ. నమస్కారం అండి. భక్తి ఆన్లైన్కు స్వాగతం. మనం ముందు 2 భాగాల్లో పుట్టుమచ్చలు ఏ ఏ ప్రదేశాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని పుట్టుమచ్చలు, వాటి యొక్క వివరాలను తెలుసుకుందాం. కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపద ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది. అలాగే ఎడమ అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపద కోల్పోతారని సూచిస్తుంది. నుదురు యొక్క కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరు ఎప్పుడూ సంపదతో ఆనందంగా ఉంటారని అర్థం. నుదురు యొక్క ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరు దుఃఖాన్ని పొందటం మరియు జీవితంలో నష్టపోతారని అర్థం. కుడి చేయి మణికట్టు నందు పుట్టుమచ్చ ఉంటే వీరు విశేష బంగారు ఆభరణాలు ధరిస్తారు. కుడి చేతి మీద పుట్టుమచ్చలుంటే వీరు ధైర్యవంతులుగా ఉంటారు మరియు ఇతరుల చేత గౌరవింపబడతారు. ఎడమ చేతి మీద పుట్టుమచ్చ ఉంటే మగ సంతానాన్ని వీరు కలిగి ఉంటారు. కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే వీరు త్యాగము, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. బొడ్డు లోపల పుట్టుమచ్చ ఉంటే వీరికి ధనలాభము. కుడి తొడపై పుట్టుమచ్చలుంటే వీరు ధనవంతులు అవుతారు. ఎడమ తొడపై పుట్టుమచ్చ ఉంటే సంభోగం. చేతి బొటన వేలుపై పుట్టుమచ్చ ఉంటే వీరు స్వతంత్ర విద్య, వ్యాపారాలు కలిగి ఉంటారు. కుడి చేయి చూపుడు వేలుపై పుట్టుమచ్చ ఉంటే వీరు ధనలాభము, కీర్తిని పొందుతారు. పాదములపై పుట్టుమచ్చ ఉంటే వీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుడి చెవి మీద పుట్టుమచ్చ ఉంటే తక్కువ జీవిత కాలాన్ని సూచిస్తుంది. అదే ఎడమ చెవి మీద పుట్టుమచ్చ ఉంటే ప్రమాదాలను నివారించగలుగుతారు. పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే వీరు భోజన ప్రియులు. పొట్ట క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరికి తరచుగా అనారోగ్యం కలుగుతూ ఉంటుంది.